హెచ్ఎం గారికి, మా సేనయ్య సార్ ఉన్నారు ఇక్కడ, వారికి, మా మాస్టర్ శంకరేష్ సార్ ఉన్నారు వారికి, మరియు నేటి ఉద్యోగ విరమణ చేస్తున్న బాలయ్య సార్ గారికి, వారి బంధుమిత్రులకి, ఓజిల మండలం నుంచి వచ్చిన ఉపాధ్యాయులందరికీ నా ప్రత్యేక వందనాలు. 39 సంవత్సరాల సర్వీస్ అంటే అది సామాన్యమైన విషయం కాదు. బాలయ్య సార్ చాలా అంకిత భావంతో పనిచేసేవాళ్ళు. ఓజిలి మెయిన్ స్కూల్లో పనిచేసినప్పుడు మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు QIP అనే ప్రోగ్రామ్ ఉంది, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అని. అప్పుడు రోల్ వచ్చి 130 ఒక టీమ్గా ఉండేది. బాలయ్య సారు, రాధాకృష్ణరావు సారు, జయరాజ్ సార్ అయితేమి, ఇంకా మందా శ్రీనివాసరెడ్డి సారు, వీళ్ళంతా ఒక పెద్ద టీం. అది వాళ్ళు బాగా మీటింగుల్లో టీఏ సెంటర్ జరిగేది, అందరం బాగా కలిసిమెలిసి డెసిషన్స్ తీసుకునేది. మరియు TC సెంటర్స్ అయితే లెసన్లు చెప్పేదానికి పోటీ పడేవాళ్ళు. తర్వాత బాలయ్య సార్ ఏంటంటే ఎక్కడైనా మాలో, నేను అదే మండల రిసోర్స్ పర్సన్గా పనిచేశాను, మన విజయరావు సార్ దగ్గర ఉన్న సద్విమర్శలు బాగా చేసేవాళ్ళు. మన విద్యార్థులు ఉపయోగపడేటట్టు కానీ మీటింగ్లో ఏమన్నా సద్విమర్శలు బాగా చేసేవాళ్ళు, వాటిని పాజిటివ్గా తీసుకునే వాళ్ళవి. మరియు నిక్కచ్చిగా డ్యూటీలో కూడా కరెక్ట్గా ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ సార్. తర్వాత వచ్చి మీ శేష జీవితం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. బాగా లైఫ్ ఎంజాయ్ చేయండి. ఇంకా ఇప్పుడు దాకా బాగా కష్టపడ్డారు. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకి మా ధన్యవాదాలు. నారాయణ సార్ దండ మాట్లాడుతున్నారు సార్, ఇది చాలా సంతోషం నాకు. జెడ్పీహెచ్ఎస్ కురుగొండ ప్రధానోపాధ్యాయులు ఏటీఎల్ సార్, అలాగే ముద్రాజా సార్, బషీర్ సార్, అందరూ కూడా బాలయ్య సార్ గారికి ఘనంగా సన్మానం చేస్తున్నారు. వాళ్ళ పాఠశాలలో ఇంకొక ఉద్యోగ విరమణ కార్యక్రమం ఉందని ముందుగానే సన్మానం చేసి బయలుదేరుతున్నారు. థ్యాంక్ యూ సార్. అలాగే కురుగొండ హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేసి బదిలీలపై యాక్సర్ హై స్కూల్కి వెళ్ళినటువంటి మన గోను సుధాకరన్ గారికి, అలాగే బషీర్ సార్, ఇద్దరు కూడా బాలయ్య సార్ని సన్మానం చేస్తున్నారు. సార్ మా ఎంఈఓ చంద్రశేఖర్ గారికి, అలాగే సూలూరుపేట ఎంఈఓ గారు సేనయ్య సార్ గారికి, అలాగే రిటైర్ ఎంఈఓ దేవదాస్ సార్ గారికి, అలాగే ఓజిలి డిప్యూటీ ఎంపీడీఓ రవి సార్ గారికి, అలాగే శంకరయ్య సార్ గారికి, అలాగే మేడం హై స్కూల్ హెచ్ఎం కాంప్లెక్స్ హెచ్ఎం గారికి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ పాఠశాల విద్యార్థులకు నా ఆశీస్సులు, అలాగే ఈ గ్రామం నుండి సార్ పదవీ విరమణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ మండలంలో పనిచేస్తూ బయట మండలాలకి బదిలీపై వెళ్ళినటువంటి ఉపాధ్యాయులు కూడా ఇచ్చేశారు. వారికి, అలాగే మా ఓజిలి మండల ఉపాధ్యాయులకు, అంటే గ్రామ ప్రజలకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాలయ్య సారు పదవి విరమణ సందర్భంగా వారు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ జనాభాని చూస్తే వారి యొక్క అభిమానం తెలుస్తుంది, వారి యొక్క ఆత్మీయ అభిమానం తెలుస్తుంది. కాబట్టి వారు ధన్యజీవులు. పెద్దలు ఒక మాట చెప్తారు, పేదరికంలో పెరిగిన వారికి, అలాగే అనుభవంలో ఎదిగిన వారికి మంచి హృదయం ఉంటుంది అని. అలాగే ఆ మాటలు మనం పరిశీలిస్తే పేదరికంలో అబ్దుల్ కలాం పేదరికంలో పుట్టాడు, రాష్ట్రపతి స్థాయి వరకు కూడా ఎదిగారు. ఇంకా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేదరికంలో పుట్టారు, ఆయన ప్రధానమంత్రి వరకు కూడా ఎదిగారు. ఆ విధంగా ఎంతోమంది ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతుల్ని, అధికారుల్ని, ఎంఆర్ఓ ఎంపీడీ వాళ్ళని
అందరిని తయారు చేసే ఉపాధ్యాయ వృత్తిలో ఈ బాలయ్య సారు ధన్యజీవులు. ఆయన ముక్కుసూటి మనిషి. ఎదుటి వాళ్ళు కూడా ఏమనుకుంటారో అనుకోడు, మనం చెప్పాల్సింది చెప్పేస్తాడు ఆయన. ఏమైనా అనుకోని, అది మంచి అయినా చెడైనా తప్పైనా ఒప్పైనా చెప్తాడు. అదే ఆయన బలం, బలహీనత కూడా. అలాగే ఆయన సార్ చెప్పాడు 27 సార్లు అయ్యప్ప మాల వేశారు. అలాగే ఆయన ఆంజనేయ భక్తుడు కూడా, తర్వాత కళాకారుడు కూడా. ఆయన ఎన్నో డ్రామాలు కూడా వేశాడు. కళాకారుడు, ఉపాధ్యాయుడు, భక్తుడు, అన్ని రంగాలలో ఆరితేరిన వ్యక్తి మన బాలయ్య సారు. ఆయన ఈ స్కూల్ నుంచి ఇంటికి వెళ్తానే ఆయన ఏదో ఒకటి యావిగేషన్ పెట్టుకొని ఎక్కువ సార్లు ఓజుల్లో కనిపిస్తుంటాడు, ఆఫీసులో కనిపిస్తుంటాడు. తర్వాత ఈ సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొని ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు. కాబట్టి వారికి ఈ శేష జీవితం అంతా కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వారు కుటుంబానికి సమయం ఇచ్చిస్తూ, అలాగే సమాజ సేవలో కూడా పాల్గొంటూ ఈ శేష జీవితాన్ని గడపాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. సార్ అదే సార్. ఇటు చూడండి ఒకసారి సార్, ఇటు చూడండి సార్. ఓకే రెడీ. సార్ ఇప్పుడు అందరూ సన్మాన గ్రహీత గురించి చెప్పారు. కొత్తగా కళాకారుడు, ఉపాధ్యాయుడు, విద్యార్థులను తయారు చేసేటటువంటి కర్మాగారం అన్నీ ఉన్నాయి ఆయనలో. ఆయన ఇప్పుడు మిత్రులు, సాటి సహచర ఉపాధ్యాయులు, మళ్ళా మండల విద్యాశాఖ ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రముఖుల మీద సార్ గారి ఉపన్యాసం చూస్తాం సార్. థ్యాంక్ యూ. అధ్యక్షులు MU2 చంద్రశేఖర్ సార్ గారికి, మన భోజుల మండలంలో XMEO సిన్సియర్ ఆఫీసర్ జి దేవదాస్ సార్ గారికి, సూళ్ళుపేట MU2 సేనయ్య గారికి, DLPO రవీంద్రబాబు గారికి, మా చైర్మన్ గారికి, రిటైర్డ్ టీచర్ శంకరన్న గారికి, హై స్కూల్ హెడ్ మాస్టర్ వెంకటేశ్వర గారికి, మరియు శారదాదేవి గారికి అందరికీ నా వందనాలు. మరియు మన మండలం నుంచి కానీ ఇతర మండలాల నుంచి కానీ నా సన్మాన కార్యక్రమం చేసినటువంటి అందరు ఉపాధ్యాయ మిత్రులకి అందరికి కూడా నా వందనాలు. ఇంకా మా గ్రామ ప్రజలకి, ఇతర గ్రామాల నుంచి కూడా గ్రామ ప్రజలు విచ్చేస్తున్నారు. ఎందుకంటే నేను చాలా గ్రామాల్లో పనిచేసినాను కాబట్టి, వాళ్ళందరితో కలిసి తిరిగినాం కాబట్టి, వాళ్ళందరూ కూడా నేను పిలుపుతానే నా సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ఒకరికి వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఇస్తున్నాను. తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే, నేను 5వ తరగతిలో నా బాల్య మిత్రుడు జానా హరి గారు కూడా నా సన్మాన కార్యక్రమానికి, ఆయన ప్రజెంట్ పెళ్ళకూరు మండలంలో టీచరు, నేను ఫోన్ చేసి హరి నా సన్మానం అంటేనే ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. నా ఫ్రెండ్ 5వ క్లాస్లో నా ఫ్రెండ్ అయినా, మేమిద్దరం 5, 6 తరగతి కలిసి చదువుకున్నాం. ఆ తర్వాత 8 నుంచి 10 దాకా చదువుకున్నటువంటి ఇద్దరు మిత్రులు, మహిళా మిత్రులు నా సన్మాన కార్యక్రమం ఆమె తెనాలి వెళ్ళాలని, అయినా కూడా ఈ కార్యక్రమం ఉండాలని చెప్పి ఆగి నా కార్యక్రమానికి చేసినటువంటి ఆమెకి వచ్చినాడు ఓకే ఆమెకు వాళ్ళకి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. మరియు మా బంధుమిత్రులందరూ కూడా, మా పెన్నమ్మ, మా చిన్నాయన అందరికి కూడా, మా బంధుమిత్రులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మిగతా మా భక్త బృందం అయితే ఎదురెదురు చూస్తుంది, మా తిరుగుండే భక్త బృందం వాళ్ళు అభిమానంగా ప్రతి కార్యక్రమానికి మాతో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళకు కూడా నా వందనాలు.
మా పిల్లలకి నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఈరోజు నా సన్మానాల గురించి చెప్పాలంటే మామూలుగా నాకు ఈరోజు రిటైర్మెంట్, నాకు వాస్తవంగా వయసు 59 సంవత్సరాలు, 62 కాదు, 59 సంవత్సరాలు నా వయసు. ఇంకా కూడా 20 రోజులు ఉంది 59 పూర్తి కావడానికి. కానీ ఆ చిన్న పొరపాటు వల్ల నేను ఈరోజు 3 సంవత్సరాలు లాస్ అయినాను. అది ఎలా జరిగిందంటే, నేను 1వ తరగతి చదివేటప్పుడు, ఈ ఊరు కాదు నాది, ఆలేటిపాడు, చిట్టమూరు మండలం ఆలేటిపాడు మాది. నేను 1వ తరగతి ఆలేటిపాడు చదువుకున్నా. అక్కడ అడ్మిషన్ 1వ క్లాస్ కంప్లీట్ అయిపోయింది. 1వ క్లాస్ కంప్లీట్ అవుతానే మా అమ్మ నాన్న ఇద్దరు 1వ క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇక మమ్మల్ని ఎవరు పెంచేవాళ్ళు లేరు కాబట్టి మా తాత వాళ్ళు తీసుకొచ్చారు ఇక్కడ నన్ను. మా అమ్మమ్మ మా తాత తీసుకొచ్చి ఇక్కడ నన్ను 2వ క్లాస్ చేర్చారు. ఆ 2వ క్లాస్ చేర్చేటప్పుడు అక్కడున్న హెడ్ మాస్టర్ ఎవరో నాకు తెలియదు, కానీ గుర్తులేదు. ఆయన ఏం చేశాడంటే, నేను 66 నేను పుట్టింది, ఆయన ఇంకా కొంచెం ఉదార స్వభావం ఎక్కువైపోయి 68 వేసాడు. 67 వేసి ఉంటే నాకు ఇబ్బంది వచ్చేది కాదు, 68 వేసాడు. 1968లో పుట్టినట్టుగా రాసేటప్పటికి నేను 82 10థ్కి వచ్చిన. మామూలుగా అయితే అప్పట్లో పిల్లలు 1వ తరగతి 4 సార్లు చదివేవాళ్ళు. నేను అట్టగా చదువుకుంటే 1 సంవత్సరం ఎక్స్ట్రాగా నాకు ఈరోజు ఉపయోగం ఉండేది. కానీ నేను చదవాల, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా క్లాస్లో ఫస్ట్, నేను ఏ క్లాసు ఫెయిల్ కావాలా, నేను ప్రతి క్లాసులో నేనే ఫస్ట్, నాకంటే ముందుండేవాళ్ళు చాలా తక్కువ. ఆ విధంగా నేను ప్రతి క్లాస్ కంటిన్యూ అయిన దానివల్ల 82కి వచ్చేటప్పటికి, నేను 10థ్కి వచ్చేటప్పటికి 82 వచ్చింది. ఆ 82వ సంవత్సరం నాకు 14 సంవత్సరాలు వచ్చింది వయసు. 14 సంవత్సరాలు వస్తే 10థ్ క్లాస్ రాయడానికి అనర్హులు, 15 కంప్లీట్ అవ్వాలా. అప్పుడు అక్కడ ఎక్కడ పొరపాటు చేశారేందో, ఆ 68ని 63గా దిద్దేసినారు. 8ని 3గా దిద్దచ్చు ఈజీ అని చెప్పి 8ని 3గా దిద్దేసి నన్ను 5 సంవత్సరాలు వెనక్కి లాగేసినారు. అంటే నా వయసు 5 సంవత్సరాలు పెంచేసినారు. నా యాక్చువల్ వయసు 66 అయితే నేను పుట్టింది 63 పడిపోయింది. అంటే నేను వాస్తవంగా 3 సంవత్సరాలు లాస్ అయిపోయినా. నాకేం ఇబ్బంది లేదు, లాస్ అయిపోయినా నాకేం బాధ లేదు. 39 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా, ఇంకా నాకు చేయాలని కూడా లేదు. కాబట్టి నేను హ్యాపీగా వెళ్తున్నా, నాకేం బాధ లేదు. కానీ ఆ 39 సంవత్సరాలు పూర్తి చేసి హ్యాపీగా నేను ఈరోజు రిటైర్ అవ్వడం నాకు ఆనందంగా ఉంది. అయితే నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడ్డా. నేను తల్లిదండ్రులు లేకుండా చదువుకోవడం చాలా కష్టం. తర్వాత 1, 2, 1వ క్లాస్ అక్కడ, 2వ క్లాస్ ఇక్కడ, 3, 4 ఇక్కడ, 5వ తరగతి అరవపాళెంలో చేరా. మా తాత వాళ్ళు పాప అన్నం పెట్టడానికి కష్టం అయిపోతుంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, నువ్వు హాస్టల్లో చేరితే నీకు పుస్తకాలు ఇస్తారు, బొట్లు ఇస్తారా, నువ్వు అక్కడ చేరరా అని చెప్పి అరవపాళెంలో చేర్చారు. అరవపాళెం హాస్టల్లో అక్కడికి పోతే సగం అన్నము సగం పురుగులు, సగం అన్నం పెడతారు, సగం పురుగులు పెడతారు. ఆ పురుగులు తినాలా. సరే 5వ తరగతి కష్టపడ్డా, 6వ తరగతి కష్టపడ్డా. 6వ తరగతిలో అయితే 6వ తరగతి వరకు కంప్లీట్ చేసిన. 7వ తరగతికి వచ్చినప్పటికీ ఆ పురుగులు అన్నం తినలేక, హరికి బాగా తెలుసు అరవపాళెం హాస్టల్లో పురుగులు బాగా తెలుసు. అవి నీళ్ళు పోసారంటే, రసం పోసిన నీళ్ళు పోసిన పైకి తెట్టుగా తెలిపోతాయి. అవి ఏళ్లతో ఎత్తుకునేది ఇట కొట్టుకుంటుంది గిన్నె చుట్టూ. ఆ కొట్టుకొని సగం తిని ఆకలి జరుపుకునే దానికి ఆ తర్వాత వచ్చి బడికి వెళ్ళిపోయేవాళ్ళం. ఆకలి. నా ఫ్రెండ్ ఒకటి ఉండేవాడు 6వ తరగతిలో, చెంగయ్య ఒక ఫ్రెండ్ ఉంటే, నేను ఎప్పుడు క్లాస్లో ఫస్ట్ కదా, నా నోట్స్లో వాడికి కావాలా. వాడు ఏం చేశాడు, నేను రాసిన పరీక్ష పేపర్ చూసి రాయలేడు. ఒకటి రోజు పావలు ఇచ్చేవాడు నాకు. ఆ పావలా తీసుకొని 5 శనగపత్తులు కొరుక్కునేది. సగం అన్నం తినేది, సగం శనగపత్తులు తినేది. అట్ట 2 సంవత్సరాలు అంటే గడిపి 6వ తరగతి, ఇంకా 7వ తరగతి తట్టుకోలేక నేను వచ్చేసి ఎక్కడ అరవపాళెం నుంచి పురుగొండకి నడిచి వచ్చేసిన 7వ క్లాస్లో. ఆవిడ వచ్చి మా తాత చెప్పాను, నేను బడికి పోనే బర్రెలు కడకన్నా పోతా, కానీ బడికి మాత్రం పోనని చెప్పి మొండికి వేసిన. 10 రోజులు మా తాత తుప్పు రేక కొట్టాడు, అయినా కూడా పోలా. ఎన్నోసార్లు కొట్టాడు. వారం రోజులు బాగా మొండికేసి పోకపోయేటికి లాస్ట్లో మా ఈదులోనే ఒకసారి ఉన్నాడు, పైడి కృష్ణయ్య అని సెకండ్ డే టీచరు. ఆయన అడిగాడు పోయి, వాడు బడికి పోనంటున్నాడు, ఒకరు కనుక్కో కృష్ణయ్య అని. ఆయన నన్ను పిలిచి అడిగాడు, మరి ఏమరా నీ ప్రాబ్లం ఏదంటే, సార్ నేను పోను సార్, నేను అసలు పోనే పని బర్రెలు కడకన్నా పోతాను కానీ నేను బడికి పోను అని చెప్పేటోడికి ఆయన చెప్పాడు మా తాతకి, నారయ్య ఇక లాభం లేదు, వాడు బాగా చదివేవాడు, వాడిని చెడగొట్టబాగా తీసుకొచ్చి ఇక్కడ చేర్చు, నేను ఉన్నాను కాదు అనేటోడికి నేరుగా పోయి టీసీ తీసుకొని 7వ క్లాస్లో ఇక్కడ చేరిన. ఇక్కడ చేరిన తర్వాత
మా తాత వాళ్ళు ఏంటంటే నా మాట వినకుండా నువ్వు ఇవి చేసినావు, నీ పుస్తకాలు గుట్టలు ఎవరు కొనిచ్చేది, పో నీ తలపాడు నువ్వు పడుపు అని చెప్పి వదిలేసినారు. ఇంకలే వాళ్ళు డబ్బులు ఇచ్చేదిలే, ఇంకా నా కర్మ నేను పడాలా. ఎట్లా పడాలా? చిన్న చిన్న పనులు, పెద్ద పనులు మనం చేయలేం కదా. అప్పుడు ఏం చేసేవాడు అంటే, మామూలుగా అయితే వాస్తవంగా నేను చిన్న చిన్న పనులకి వెళ్ళేవాడిని. బడికి 7వ క్లాస్ చదివేటప్పుడు చిన్న చిన్న పనులు అంతేంటి, ఉప్పేత, శనక్కాయలు వలవడము. ఒక ముంతల శనక్కాయలు వలిస్తే 10 పైసలు ఇచ్చేవాళ్ళు. 10 పైసలు ముంతలు శనక్కాయలు వలిస్తే 10 పైసలు ఇచ్చేవాళ్ళు. ఒక 4 రోజు రాత్రి పోయేది ఒలిచేది, 4-5 ముంతలు వలిస్తే 1 రూపాయి ఇచ్చేది. ఆ 1 రూపాయితో ఎరేజర్లు, పెన్సిళ్ళు, అట్లా రీఫిల్స్. అప్పుడు పెన్నులు కూడా లేవు, బాల్ పాయింట్ పెన్నులు లేవు, గోల్డెన్ రీఫిల్ ఉంది, 15 పైసలు గోల్డెన్ రీఫిల్. అలా కొనుక్కొని తర్వాత మధ్యలో ఖర్చులంతా అయ్యి మరుసటి సంవత్సరం పుస్తకాలు కొనుక్కోవాలి, గుడ్లు కొనుక్కోవాలి కదా. మిరపకాయల కోతలకు వెళ్ళేవాడిని. మిరపకాయ కోతలకు ఎండాకాలం అంతా 4 రోజులు పోతే వాళ్ళు మిరపకాయ కోత కోసినట్టు మిరపకాయలు పెడతారు. ఆ మిరపకాయలు ఎండబెట్టుకొని బస్తాలు కట్టుకొని, బస్తా కూడా మూట వస్తాయి అంటే 15 కిలోలు వస్తాయి 30 రోజులు కష్టపడితే. అప్పుడు కిలో ఎంత అంటే 8 రూపాయలు. ఆ 15 కిలోలు 15 8 120 రూపాయలు. ఆ 120 రూపాయలతో 2 జతల గుడ్డలు, పాత పుస్తకాలు, కొత్త పుస్తకాలు రావు. ఇప్పుడు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వేరే క్లాసు పోతుంటే ఆ పుస్తకాలు కొనుక్కొని అట్లా నేను కష్టపడ్డా. ప్రతి సంవత్సరం అంతే. ఇంటర్మీడియట్ చదివేంతవరకు కూడా నేను మిరపకాయల కోతలకు పోయినా. ఆ విధంగా మా తాత డబ్బులు అడిగితే ఎత్తున పెట్టుకొని ఇటు వచ్చి రైద్యాన్ని ఇచ్చానండి వాళ్ళు. నీ చదువు పెళ్ళదు, సాము పెళ్ళదు, ఎత్తున పెట్టుకొని ఊడుకొని పని చెట్టు వచ్చారండి ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కూడా. అప్పుడు కూడా నేను మిరపకాయల కోతలకు పోయి చిన్న చిన్న పనులు చేసుకుని చదువుకున్నా. తర్వాత టీచర్ ట్రైనింగు నాకు చిన్నప్పటి నుంచి కోరిక ఏంటంటే, మా పెద్దవాళ్ళు ఎవరు లేరు, నాకు డబ్బులు పెట్టేవాళ్ళు లేరు. కాబట్టి నేను 10th క్లాస్లో నేను నా ఎయిమ్ పెట్టుకున్నా, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలా, టీచర్ ట్రైనింగ్ చేయాలా, టీచర్ అవ్వాలా. నాకు ఎయిమ్ అంత అదే, నాకు గోల్ అదే. దానికోసం నేను చాలా కష్టపడ్డా. ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా. అప్పుడు కూడా స్కాలర్షిప్ మీదనే ఆధారపడ్డా. నాకు ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ వచ్చేది, ఎందుకంటే క్లాస్లో మెరిట్ స్టూడెంట్ నేను. కాబట్టి ప్రతి సంవత్సరం నాకు 75 రూపాయలు స్కాలర్షిప్ వచ్చేది. 7వ క్లాస్ నుంచి 8, 9, 10 ఇంటర్మీడియట్లో 900 రూపాయలు స్కాలర్షిప్ వచ్చేది. అట్లా వస్తే మెయిన్ దాంతోనే ఆధారపడ్డా, దాంతోనే చదువుకున్నా. ఆ తర్వాత ఇంటర్మీడియట్ పరీక్షల్లో కూడా స్కాలర్షిప్ రాకుండా ఉంటే నాకు ఒక 8 సెంట్లు పొలం ఉంటే ఆలేటిపళ్ళు, దాన్ని అమ్మేసినాం. దాన్ని అమ్మేసి ఫీజు కట్టుకున్నా. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత టీచర్ ట్రైనింగ్ చేసేటప్పటికి మా తాత వాళ్ళు డబ్బులు ఇవ్వబోయేటోడికి నేనేం చేశానంటే అప్పు చేసుకున్నా. మా పెదనాయన దగ్గర 1300, మా అత్త కావడింది వీళ్ళమ్మ. ఆ మాత్రం ఎట్టా టీచర్ ట్రైనింగ్ వచ్చింది, ఈడెట్టా మా అమ్మాయిని చేసుకుంటాడని చెప్పి 1300 ఇచ్చింది. ఆ 1300 మా పెదనాయన కూడా 1300, మా అన్నాడు మామకాయనుడు ఆయన కూడా 1700. ఈ 3 మొత్తాలతోనే టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని టీచర్గా వచ్చేసిన. ఆ 1300 రూపాయలు మా పెదనాయన డబ్బులు మా స్థలాన్ని అమ్ముకునేటప్పుడు నా భాగాన్ని ఆయనకి మినహాయించిన. మా అత్తకి మాత్రం డబ్బులు లేదు, ఎందుకంటే వాళ్ళు ఎట్టా కట్టం వీలేదు, నాకు అది సరిపోద్దని నేను ముగించేసిన. అట్లా ఆ 1700 మా మామ 1700 మాత్రం స్పెషల్ టీచర్గా చేరిన తర్వాత ఆ స్పెషల్ టీచర్ జీతం 400 రూపాయలతో చేరినా నేను. 398 రూపాయలు నా జీతం నేను ఫస్ట్లో జాయిన్ అయినప్పుడు. దాంట్లో ఆ పూడి తీర్చేసుకున్నా. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఎప్పుడైతే కష్టపడతామో ఆ ఫలితం ఖచ్చితంగా మనం అనుభవిస్తాం. ఆ విధంగా పెరగడానికి అట్లా నేను పిల్లలు కూడా చెప్తుంటా నేను, ఒరే మనం ఒక గోల్ పెట్టుకోవాలరా, ఒక ఎయిమ్తో పని చేయాలరా అని. అది ఇంకోటి ఏంటంటే, ఆ తర్వాత మళ్ళీ కొంతమంది ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా ప్రైవేట్గా రాయమన్నారు, BA చేయి, BEd చేయని. నేను BA BEd చేసిన ఈరోజు హై స్కూల్ హెడ్ మాస్టర్కి ఎప్పుడో హెడ్ మాస్టర్ అయిపోయిండేవాడిని. కానీ నాకు ఉద్దేశం ఇది కాదు, నేను చేయదలుచుకోవాలా. నేను అనుకున్నా సాధించినా నాకు అవసరం లేదు. అనుకున్నా ఇంటర్మీడియట్ టీటీసీతోనే కంటిన్యూ అయినా, ఏ పరీక్ష కూడా నేను రాయలా. ఆ ఇంటర్మీడియట్ టీటీసీతో నేను పనిచేసిన. అయితే కూడా గొప్పగా చెప్పేది ఏంటంటే, ఎంతమంది టీచర్లు ఎంత క్వాలిఫికేషన్తో ఉన్నా కానీ నేనే మొదటిని ఆ స్కూల్లో. ఆ స్కూల్లో ఆ ఊర్లో నాకే మంచి పేరు వచ్చింది. అట్లా పనిచేసాను నేను. తర్వాత మా ఫ్రెండ్ వీర్రాఘులు చెప్తాడు ఇందాక ఒక విషయం. నా ఉద్యోగం వీర్రాఘుల వల్ల, వీర్రాఘులకి నా బాలయ్య వల్ల నాకు ఉద్యోగం వచ్చింది. వాస్తవం ఏంటంటే, ఇంటర్మీడియట్లో నాకు నేను అనుకున్నది టీటీసీ. అప్పుడు 84లో ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను నేను. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి అవ్వకముందే టీటీసీ సీట్లు ఫిలప్ చేసినారు. నేను అప్లికేషన్ తెచ్చుకున్నా.
3 జిల్లాల నుంచి అప్లికేషన్ తీసుకున్నా. మైనంపాడు, కార్వేట్ నగరు, రాయచోటి, అప్పుడు పల్లిపళ్ళు లేదు. పల్లిపళ్ళు లేదు. ఈ 3 జిల్లాల నుంచి అప్లికేషన్ తెచ్చిపెట్టుకున్నా. ఎందుకంటే నేను ఈ 3కి అప్లై చేయాలా, నాకు ఈ 3 జిల్లాలు ఎక్కడైనా సీట్ వస్తే నేను వెళ్ళిపోవాలా, నేను టీచర్ ట్రైనింగ్ చేయాలా, టీచర్ అవ్వాలనుకున్నా. కానీ మన దురదృష్టము ముందుగానే నాకు రిజల్ట్ రాకముందే ఒక పిలప అయిపోయినాయి. సరే ఇంక వేస్ట్ అనుకున్నా. సరే నెక్స్ట్ ఇది చూద్దామని చెప్పి అయితే ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఒక ఆయన నాకు ప్రశ్న చెప్పడానికి వచ్చాడు. ఒరే నువ్వు ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా ఫెయిల్ అవుతారా అన్నాడు. ఇంకొక వారం రోజుల తర్వాత చూపిస్తానని చెప్పా. ఇంకొక వారం తర్వాత రిజల్ట్ వస్తుంది, నువ్వు ఏ దాంట్లో పాస్ అవుతా నేను చూపిస్తాను రమ్మని చెప్పి ఆయన నాకు కనబడలే. మళ్ళా సరే ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా. ఇది అయిపోయింది, ఛాన్స్ అయిపోయింది. విద్యానగర్లో జాయిన్ అయినా ఫస్ట్ ఇయర్ డిగ్రీలో. అప్పుడు వీరరాఘవులు నాకు మా ఫ్రెండ్ అప్పుడే కలిసాడు వీరరాఘవులు నాతో. తర్వాత 1 నెల సీఎం ఒక ఆయన అయినాడు, నాదేళ్ల భాస్కరరావు. ఆయన 1 నెల సీఎం. వీళ్ళు ఏం చేశారంటే ఆయన 1 నెల సీఎం అయిన తర్వాత ఏం చేశారంటే ఈ సంవత్సరం పాస్ అయిన వాళ్ళకి టీచర్ ట్రైనింగ్లో సీట్లు లేదు కాబట్టి ఈ సంవత్సరం పాస్ అయిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రతి జిల్లాకి 24 సీట్లు ఎక్స్టెండ్ చేశాడు. ఆ 24 సీట్లో 12 సీట్లు జెంట్స్కి, 12 సీట్లు లేడీస్కి. సరే నేను మెసేజ్ పోయి పోతా ఉంటే అప్పుడు వార్తలు వస్తుంటాయి, విజయవాడ వార్తలు, కడప వార్తలు వస్తుంటాయి, ప్రాంతీయ వార్తలు. ఇప్పుడైతే ఎవరు వినబడలే, మామూలు వాట్సాప్లో వస్తుంటాయి. అప్పుడు రేడియోలో చెప్తున్నాడు ఈ సంవత్సరం పాస్ అయిన వాళ్ళకి అవకాశంగా ప్రతి జిల్లాకి 24 సీట్లు ఎక్స్టెండ్ చేస్తున్నాము, అప్లై చేసుకోండి, 2 రోజులు టైం అన్నాడు. సరే నేనేం చేశానంటే విన్నా, కడప వార్తలు విన్నా, నమ్మల. మళ్ళీ విజయవాడ వార్తలు పెట్టారు, దాంట్లో విన్నా. ఇక మధ్యాహ్నం కాలేజీ పోలా, నేరుగా పోయి రూమ్కి పోయిన పుస్తకాలు ఇక్కడ పడేసి నేరుగా పురుగుండకి విద్యానగర్ నుంచి గురుముడిపాలెం నడుచుకొని పురుగుండకి వచ్చేసి ఎంఆర్ఓ కాడికి పోయి వరుస రోజునే ఇది ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్ అని తీసుకొని 1 రోజు అయిపోయింది. 2వ రోజు లాస్ట్ డేటు. నేను వెళ్ళేటప్పుడు వీళ్ళు మన బ్యాచ్ ఉన్నారు, చేపల కస్తూరయ్య, కన్నారమణయ్య, కన్నయ్య, మణివేల వెంకటరమణయ్య, ఇట్లా వాళ్ళు కడివేడి బాలకృష్ణ, వీళ్ళు నా క్లాస్మేట్స్. వీళ్ళు ఏం చేశారంటే ఒరే మాయ కూడా ఎత్తుకొని పోరా అన్నారు. వీరరాఘవులు నాకు అక్కడ ఇచ్చాడు, నాది కూడా ఎత్తుకొని పోయి అక్కడ అన్నారు. సరే నేను కడివేడి బాలకృష్ణ మా ఫ్రెండ్ మేమిద్దరం కలిసి ఒరే నువ్వు రారా పోదాం అని చెప్పి ఇద్దరం పోయాం. పోయి నేరుగా 10:30కంతా పల్లిపడ వెళ్ళిపోయాం. పల్లిపడ పోయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత ఇంకొక ఆయన మధుసూదన్ ఒక అతను ఉండి ఆల్రెడీ ఆ స్కూల్లో జాయిన్ అయినాడు, అంటే కాలేజీలో. ఆయన ఏం చేసినట్టు నా సర్టిఫికేట్లు అన్నీ చూసి అవే నీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది, నువ్వు అన్ని అప్లికేషన్లో ఏమేమి పెట్టాలన్నా మొత్తం పెట్టు అన్నాడు. అప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ పెట్టాల్సిన అవసరం లే, కానీ ఆయన ఏం చెప్పాడు అది కూడా పెట్టు అన్నాడు. నేను ఆశ కదా మనకు ఇది కానీ లేకపోతే మళ్ళీ పోద్దామని చెప్పి బాలకృష్ణ తీసుకొని నేరుగా నెల్లూరుకి వచ్చాం. నెల్లూరుకి వచ్చినడికి అక్కడ డాక్టర్ దొరకలే మాకు. 2 గంటలకి డాక్టర్ వచ్చాడు. 2కి 2:45 అన్నం కూడా తినలా. 2:30, 2:45 డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ పల్లిపడ బస్సు పోదాం అంటే బాలకృష్ణుడు అక్కడ దాకా వచ్చి ఆత్మగూరికి ఇద్దరం పోవడం ఎందుకు, ఛార్జీలు తండగా నువ్వు ఇచ్చిరారా అన్నాడు. వీళ్ళందరూ తీసుకున్నాను నేను. ఓడి కూడా నాకు ఇచ్చాడు, అంటే 6 అప్లికేషన్లు నా దగ్గర ఉన్నాయి. అక్కడ నేరుగా బస్ స్టాండ్ పోయేటోడికి బస్ దొరకలా. 4:30 బస్ స్టార్ట్ అయింది. 4:30కి ఎక్కా. అక్కడ పోయేటోడికి 5:30 అయింది. పల్లిపడ పోయేటోడికి ఆఫీస్ క్లోజ్. 5 గంటలకి ఆఫీస్ క్లోజ్. సరే బండ పడిపోయింది. అక్కడ పోతే ఆఫీస్ క్లోజ్ అయిపోయింది, మన చరిత్ర అయిపోయింది అనుకున్నా. అక్కడ పెద్ద చెంచొట్టు ఉంది. ఆ చెంచొట్టు మొదట కూర్చొని ఆలోచిస్తూ ఉండా ఏం చేయాలి ఇప్పుడు అని. సరే ఒక ఆయన ఇంతలో మనిషి ఒక ఆయన నాతో కూడా బస్ దిగినాడు, వస్తా ఉన్నాడు. సరే ఆయన చూసి నేరుగా ఆఫీస్ దగ్గరకు వచ్చి అక్కడ ఆగాడు. ఆగి ఇంకొక పిల్లడు ఆ హై స్కూల్ ఉంది, హాస్టల్ ఉంది అక్కడ. హాస్టల్లో పిల్లడు కబడ్డీ ఆడుతుంటే వాడిని పిలిచాడు, రైటారా అని చెప్పి పోయి ఆ చౌడ ఇంటికాడ పోయి తాళాలు తీసుకురాబరా అని అన్నాడు. అప్పుడు నాకు ఆశ వచ్చింది, ఒరే చౌడ అంటే క్లర్కేడా, తాళాలు తెమ్మంటున్నాడు, మనకేదో ఉపయోగపడుతుందని చెప్పి నేరుగా ఆయన దగ్గర పోయి నిలబడ్డా. తాళాలు వచ్చినాయి. తాళాలు తీసుకుని లోపల పోయేటప్పటికి నేను పోయి గడపట్ల నిలబడి ఏమయ్యా అన్నాడు. సార్ ఇందాక వచ్చాను సార్, నేను 10:30 వచ్చినాను, ఒక సర్టిఫికేట్ లేకపోయేటికి నెల్లూరు పోయాను సార్, సర్టిఫికేట్ తీసుకున్నాను, వచ్చేటప్పుడు టైం అయిపోయింది, ఆఫీస్ క్లోజ్ చేసినాను, నేను అప్లికేషన్ ఇవ్వాలి సార్ అన్న. ఇంకొకటి అప్లికేషన్ ఇప్పుడు టెస్ట్ అయిపోయింది టైం అన్న. లేదు సార్ నా పరిస్థితి ఇది, నేను ఖచ్చితంగా దీన్ని నమ్ముకున్నాను, నాకు ఖచ్చితంగా సీట్ వస్తుంది సార్, కావాలంటే అప్లికేషన్ చూడండి అని చెప్పి అన్న తర్వాత ఆయన పాపం మానవతా హృదయంతో తీసుకున్నాడు నా అప్లికేషన్ తీసుకొని ఆ కట్ల దొరికేసాడు. దొరికిన తర్వాత ఈ ఉన్నాయి నా అక్కడ వేరే అప్లికేషన్ నా దగ్గర ఉంది, ఇంకొక కడివేట బాలకృష్ణ అప్లికేషన్ నా దగ్గర ఉంది, ఇంకొక 5 అప్లికేషన్లు ఉన్నాయి. నా అప్లికేషన్ దొరికేసినాడు. నేను ఇంకెళ్ళినాడు, బయట వచ్చిన ఆ గడపట్లోకి వచ్చి నిలబడ్డా. పోలా మళ్ళా సార్ అమ్మ ఏమయ్యా అన్నాడు. సార్ నా అప్లికేషన్ తీసుకున్నారు,
నన్ను నమ్ముకొని 6 అప్లికేషన్లు ఇచ్చారు సార్ నా దగ్గర. నేను ఈ అప్లికేషన్లు ఎత్తుకొని పోయినాను అనుకో వాళ్ళ దగ్గరికి, ఇది దుర్మార్గుడు అంటారు వీళ్ళు, కావాలని మా అప్లికేషన్ పాడు చేసినాడు సీట్ రాకుండా చేయాలని. కాబట్టి నేను ఆ మాట అనిపించుకోలేను సార్, దీన్ని కూడా ప్రయత్నం చేయండి సార్. కుదరదు అన్నాడు. లేదు సార్ కుదరకపోతే నా అప్లికేషన్ కూడా ఇచ్చేయి, నేను అది కూడా ఎత్తుకెళ్తాను, అప్పుడు నమ్మతారు నన్ను. నాకు కూడా పడలేదు సార్ నా అప్లికేషన్ అయినా. అప్పుడు ఆయన ఏం చేశాడు, నువ్వు బలివుడు ఉండవు కదా అని చెప్పి ఈ 5 అప్లికేషన్లు కూడా దాంట్లో పెట్టాడు. లేకపోతే ఏ రాగోల సీట్ వచ్చినది కాదు, ఉద్యోగం వచ్చినది కాదు. ఆ విధంగా ఆయన ప్రాధాన్యపడిన దానివల్ల వేరే రాగోలకి నాకు సీట్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే నేను కాంపిటీషన్ లేని గ్రూప్లోనే అప్లై చేసిన, కానీ నాకు కాంపిటీషన్ ఉన్న గ్రూప్లోనే సీట్ వచ్చింది. అంటే ఆ 3 సీట్లు 2వ సీట్ నాది, 3వ సీట్ వీర్రాఘవది. వీర్రాఘవులు హ్యాండిక్యాప్డ్ కాబట్టి ఖచ్చితంగా అతని సీట్ వస్తుందని నమ్మకంతో నేను అడిగి అతను తీసుకురావడం అట్లా చేయడం జరిగింది. మామూలుగా ఆ తర్వాత ట్రైనింగ్ అయిపోయింది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా నేను ఇంటర్వ్యూ పోవాలంటే కూడా డబ్బులు లేక, మీకు తెలుసో తెలీదు, 86లో గుణపాడి బిడ్డీ కడుతున్నారు. 86లో బిడ్డీ కడుతుంటే మా అన్న కూలికి పోతే 30 రూపాయలు, నాకు ఛార్జీకి లేక నేను బిడ్డీ పనికి పోయా, 10 రూపాయలు ఇచ్చారు రోజుకి. ఆ 30 రూపాయలతో నేను టీచర్ ఇంటర్వ్యూ పోయినా. టీచర్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినా, ఆ తర్వాత ఉద్యోగంలో వచ్చేసినా. నేను ఈ పనులన్నీ మానేసిన, హ్యాపీగా ఇప్పుడు దాకా జరిగిపోయింది. కాబట్టి మనం కష్టపడితే మనకు ఫలితం దొరుకుతుంది. ఆ తర్వాత ఉద్యోగంలో చేరిన తర్వాత ఫస్ట్ చుట్టుకుంటా, పార్లపల్లి, మానవాల, ఈ స్కూల్కి వచ్చే మధ్యలో, ఇక్కడి నుంచి మళ్ళీ బత్తలాపురంలో వచ్చి పర్మినెంట్ అయ్యి ఆత్మకూరులో 3 నెలలు. ఆ 3 నెలల తర్వాత మళ్ళీ చిలమత్తూరుకు వచ్చి 8 సంవత్సరాలు, ఓజిలి 12 సంవత్సరాలు, ఓజిలి నుంచి చెన్నూరు 1.5 సంవత్సరం, బాలాయపల్లి 6 నెలలు, బాలాయపల్లి తర్వాత పురుగొండ మెయిన్ స్కూల్ 10 సంవత్సరాలు, తర్వాత ఓజిలి అరుంధతివాడ స్కూల్ 2.5 సంవత్సరం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు 2 నెలలు, అంటే 39 సంవత్సరాలు ఈరోజు నేను ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించి ఈరోజు నేను బ్రహ్మాండంగా రిటైర్ అవుతున్నాను. అయితే నేను చాలా చక్కగా పనిచేశానని నేను అనుకుంటున్నాను, మనస్ఫూర్తిగా పనిచేశానని నేను అనుకుంటున్నాను. నా హ్యాపీ, నేను బ్రహ్మాండంగా పనిచేశాను, తృప్తిగా నేను ఈరోజు రిటైర్ అవుతున్నాను. కానీ నాకు ఒక చిన్న 2 దెబ్బలు మాత్రం తగిలాయి నా సర్వీస్లో. ఫస్ట్ సర్వీస్ ఏంటంటే, చిలమత్తూరులో ఉన్నప్పుడు ఒకరోజు 3 గంటలకు బడి వదిలేసి వచ్చేసిన. నేను వదిలిన ఆ ఒక్కరోజే స్పెషల్ ఆఫీసర్ ఇచ్చినాడు. ఆ ఒక్కరోజే కట్టింగ్ చేసి జీతం కట్ చేశాడు. ఆయన 8 నెలల తర్వాత చేశాడు. తర్వాత ఈరోజు నేను గొప్పగా చెప్పుకునేటువంటి అధికారి మా సార్, మా దేవదాస్ సార్ 10 నిమిషాలు లేట్ అయ్యేటోడికి ఆబ్సెంట్ చేశాడు. అది అధికారి గురించి చెప్తాను నేను, కరెక్ట్గా 10 నిమిషాలు. అంటే సార్ గొప్పతనం చెప్తున్నాను నేను. 10 నిమిషాలు లేట్ అయితే ఆబ్సెంట్ చేసేసి కామ్కి వెళ్ళిపోయాడు అంతే. సార్ అన్న కుదరలా. ఆనే తర్వాత సారే 8 నెలల తర్వాత దానికి అప్లికేషన్ పెట్టవా, నేను లీవ్ శాంక్షన్ చేస్తానని చెప్పి 8 నెలల తర్వాత సారే శాంక్షన్ చేసి దాన్ని రెక్టిఫై చేసి జీతం కట్ చేయలేదు. జీతం కట్ అయింది, ఆ ఒక్కరోజు జీతం కట్ అయ్యి మళ్ళా నాకు లీవ్ శాంక్షన్ చేసి ఆ జీతం సారే, నేనేది అడగల. సార్ ఎట్టోడు ఎప్పుడైనా సార్ చేస్తాడు అనుకున్నా. 8 నెలల తర్వాత సారే వచ్చి నాకు స్కూల్కి వచ్చి చెప్పాడు, నువ్వు వచ్చి లెటర్ పెట్టు, నేను నీకు అది లీవ్ శాంక్షన్ చేసి శాలరీ ఇస్తానని చెప్పి. అట్లా ఆ 2 తప్ప ఇక్కడ ఏంటంటే చిలమత్తూరులో ఉంటేప్పుడు 3 గంటల స్కూల్కి వస్తూ ఉంటే, ఆ రోజు 3 గంటలకు వచ్చేవాడిని కాదు నేను. నాకు సైకిల్ ఒకటి ఉండింది, ఆ సైకిల్లో వస్తూ ఉన్నా. ఒక స్పెషల్ ఆఫీసర్ ఆ రోజే జాయిన్ అయినాడు. ఆ రోజు ఆయన జాయిన్ అయ్యి తుఫాన్ డ్యూటీ అని వచ్చాడు. ఆయన వస్తా ఆయన ఎట్టు పోయి కాపులూరు మీద మొత్తం తిరుక్కొని కురుగుండ మీద వచ్చి సబ్ స్టేషన్ కాడ నుంచి చిలమత్తూరు పోవడానికి ఈ దారిలో వచ్చాడు. నేను కరెక్ట్గా ఆయనకి ఎదురుగా వచ్చిన సైకిల్ వేసుకొని. ఆయన వచ్చి చిలమత్తూరు పోవాలి దారి ఎట్టా అన్నాడు. సార్ ఇట్టే పోండి సార్. ఆయన నేరుగా బడి కడాపి ఏం బడి మూసిందంటే సార్ ఆయన 3 గంటలకు వెళ్ళాడు సార్. ఇతను జీతం కట్ చేసి మేము ఇయ్యండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక ఆయన పాపం ఆయనకేం బాధ, మామూలు ఆయనకేం బాధ, కానీ సార్ బడికి వస్తాడు. ఆయన ఎప్పుడు బడికి వచ్చారన్న. ఇక ఆయన పాపం నమ్మేసినాడు కదా. ఆ రోజు జీతం కట్ 72 రూపాయలు జీతం. ఆ రోజు జీతం 72 రూపాయలు. 72 రూపాయలు జీతం కట్ చేసేసి మెమో ఇచ్చారు. మెమో అంటే నోటీస్ ఇచ్చారు, ఎందుకు వెళ్ళిపోయామని. సరే నేనేదో రాసుకున్నా. ఆ 72 రూపాయలు కొద్ది రోజుల తర్వాత శాంక్షన్ చేసినాడు. ఆ 72 రూపాయలు ఇచ్చిన దానికి అక్కలేదు 100 రూపాయలు తీసుకున్నాడు.
72 రూపాయలు జీతం వేయడానికి 100 రూపాయలు తీసుకున్నాడు. ఒకసారి ఇచ్చేసి చేయించుకున్నా. ఈ రెండు చిన్న చిన్న విషయాలు తప్ప నేను ఎక్కడ కూడా డ్యూటీలు ఎక్కడ నేను ఇబ్బంది పడలేదు. ఏ రోజు కూడా సెలవు పెట్టకుండా డ్యూటీకి ముగిచింది లేదు. అయితే సెలవులు మాత్రం ఇంటికి అన్నీ వాడుకునేవాడిని. సెలవు పెట్టకుండా మాత్రం డ్యూటీ ముగించలా. నా డ్యూటీని మాత్రం నేను సక్రమంగా నిర్వర్తించాలని గర్వంగా నేను చెప్పుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా మనకు వచ్చిన ఉపాధ్యాయులు కూడా ఇక మీద సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు కూడా చాలా చక్కగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని, పాఠశాలలో కూడా మంచి పేరు తెచ్చి ప్రభుత్వ పాఠశాలను నిలబెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా, నా కార్యక్రమం చేసినట్టు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, సమయం ఇందుకు ఎక్కువైంది కాబట్టి విరమిస్తున్నాను. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిదులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలో స్వరపదయోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు. బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిదులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలు స్వరపదయోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు. వేదమూర్తులై నాదయోగ సాధకులై పరమొకటే కోరుకున్న ఆ స్వరధనులెవరో తెలిసి తలచి నా ఉపాధికై రాగభావ చాలనలో గతి విడిచి పాడుకున్న నా అభినవ జతినే వలచి మలచి తీశానులే కొత్త రాగమే. వేశానులే ఆది తాళమే పదము నాకు మనుగడ కాగా లయలు జతులు ప్రియలు ప్రియము కాగా జగతి నెరిగి సుగమ గతుల నడిగి. బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిదులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలో స్వరపదయోగజ సమగతిలో ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు. త్యాగ బ్రహ్మము తాళ్లపాక అన్నమయ జపించే భక్తి భావన సురభిళ కృతులే తలచి తరచి నూతనత్వమే కోరుకున్న అభిరుచులే గమనించి నవ్య రీతిలో గమకపులయతో కలిసి మెలిసి సాగేనులే పాటసారిగా. సంగీతమే జీవనాడిగా తెలుగు పాట జగతికి చాట చిలిపి బలపు కలిపి పదము పాడ మనసు నిలిపి మధుర జతుల తేలే. బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిదులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలో స్వరపదయోగజ సమగతిలో ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు. సనిపమ నిపమ రే రే గరి సని పని సనిపమ పని పమ రే గరి నిసరి గరి నిసరి మప సరి మపని సరి మప రే మపని పమ పని సరి సని పని సని పదని పమ రే గరి నిసరిమ నిసరిమ పరిమ పని రిమ పని సమ పని సమ పని సరి
చిరకాలం నీకే చెలిమిని పంచే పచ్చబొట్టు నేను అంటూ నిన్ను అంటి ఉండనా. ఎన్ని సిరులున్నా ఎన్ని మణులున్నా ఈ నాణెం ప్రాణంలే, నిన్ను నన్ను ఏకం చేసిన ఏకతాళంలే. ఎన్ని నిధులున్నా ఎన్ని సుధలున్నా సుమగంధం నువ్వేలే, అందుకున్న చందమామవు నాకు నువ్వేలే. ఆడే పాడే వయసుకు నేడే అందిన కానుక, మాటే రాని మనసుకు ఏదో తెలియని వేడుక. కథలున్నా ఎన్ని కళలున్నా మన ప్రేమొక కావ్యంలే, నీకు నేనే దాసుడినంటే కాసు చలవేలే. ఎన్ని నువ్వన్నా ఎన్ని నీవిన్నా ఆకాశం హత్తేలే, అమృతాలే కురిసే వేళ పెదవి కందేలే. ఆడే పాడే వయసుకు నేడే అందిన కానుగా, వాటే రాని మనసుకు ఏదో తెలియని వేడుక. పుత్తడి వెలుగుల సూర్యుని రూపం, పున్నమి వెన్నెల చంద్రుని రూపం, మగువల నుదిటిన కుంకుమ రూపం, మనువుకు మంగళ సూత్రం రూపం. జాతి పతాకపు అశోక చక్రం అంతటి కానుక. సని సమగరిగా సని సమగరిగా సని సమగరిగా అససనిదని పాదా మామ గమమ గమని పదా నిస.
పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే ఈ ఇంటికి మా కంటికి మణి దీపం ఈ రూపం ప్రేమకు ప్రతిరూపం మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే రాముడు అడవికి వెళ్ళేనా నువ్వే అన్నై ఉండుంటే యేసు సిలువ మోసేనా నీకే తమ్ముడు అయ్యుంటే అమ్మంటూ లేకున్నా జన్మంతా జరిగేనులే అన్నంటూ లేకుంటే క్షణమైన యుగమౌనులే కనకున్నదో కన్నమ్మవై కడుపున మము దాచి కాచిన దైవమా మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే ఇంతటి చక్కని బంధాన్ని కాలం నాగి చూసేను రాతరాయు ఆ బ్రహ్మ రాయుట ఆపి మురిసేను తపమేమి చేశామో తమ్ముళ్ళమ్మయ్యాములే తన బతుకే మా మెతుకై తనయులమే అయ్యాములే మా దేవుడు మాకుండగా మరి మాదిక లోటేది కలతకు చోటేది మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే ఈ ఇంటికి మా కంటికి మణి దీపం ఈ రూపం ప్రేమకు ప్రతిరూపం మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే छोटी 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 बातें ओ मीठी 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 यादें ओ छोटी 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 बातें ओ मीठी 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 यादें ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు
छोटी 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 बातें ओ मीठी 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 यादें oh yeah ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें छोटी छोटी बातें बातें मीठी 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 यादें मीठी मीठी यादें यादें గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें छोटी छोटी बातें बातें मीठी 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 यादें मीठी मीठी यादें यादें घन कीर्ति सांद्र विजिताखिलांध्र जनता सुधींद्र मणिदीपका घन कीर्ति सांद्र विजिताखिलांध्र जनता सुधींद्र मणिदीपका त्रिशतकाधिका चित्रमालिका जैत्र यात्रिका कथानायका विजिताखिलांध्र जनता सुधींद्र मणिदीपका त्रिशतकाधिका चित्रमालिका जैत्र यात्रिका कथानायका पूर्वकाद्भुत तुलित नटनाघटिका भीमसेन वीरार्जुन कृष्णदान कर
चित्रयवनिका नैदं पूर्वकरसोत्पादका कीर्तिकन्यका मनोनायका कथानायका कथानायका रणकीर्ति सान्द्र विजिताखिलान्ध्र जनता सुधीन्द्रमणि दीपका विशदकालिका चित्रमालिका चैत्रयात्रिका कथानायका Oh, my dear girls, dear boy, dear madams, గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి అంత పెద్ద మాటలు దూరుకోండి ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో
మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. తండ్రి ఏడి పట్టు తగిలే బంధమేది, మమతలేవి మాయలేవి, మనసు పొరలా మసకలేవి, నీ ఇల్లు నీ వాళ్ళు నీదంటూ ఏ చింత సుంతైన లేని ఈ నేలపై నడయాడు ఋషివో. కృషితో నాస్తి దుర్భిక్షమని లోకాన్ని శాసించు మనిషివో, ఋషివో రాజర్షివో. ఎవరివో నీవెవరివో, నీవెవరివో ఎవరివో. నిశ్వాసముల ప్రాణయాగాన్ని గుండి జనోద్ధరణకై చేయు రాజయోగి. గగన రంగాన కర్మయోగి, నిర్వికల్పో నిరాకార రూపో విభుత్యాఖ్య సర్వత్ర సర్వేంద్రియాణాం. నిర్వసన వాసాన్న సంక్షేమ స్వాప్నికుడు ఇతడు, నిరత సంఘ శ్రేయ సంధాన భావుకుడు ఇతడు, మహానాయకుడు ఇతడు, మహానాయకుడు ఇతడు.
निराकाररूपो विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणां तेजो न वायुर्न भूमिर्न व्योमं चिदानन्दरूपं शिवोऽहं शिवोऽहम् మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఇల్లే స్వర్గమాయే వెదజల్లే మూగ ప్రేమల్లోన మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే కలిగిన కలతలు కరిగిన వేళ కవితలు చెలరేగే మనుషుల మనసులు ఎదిగిన వేళ మమతలు విరబూసే ఊరువాడ ఉయ్యాలుగే హుషారంత మాదెల్లే నింగినేల తాళాలేసి సరాగాలు మాకేలే తాతే మనవడాయే నానమ్మే మనువాడే వేళ 60 ఏళ్ల కుర్రవాడి ఆశకే పెళ్ళి మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే నిన్నెంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి భాష లేదు, ఆశే తప్ప. నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం. నువ్వు లేని ఈ లోకం నాకు శూన్యం. అరగని అరుగులు అలికిన వేళ అతిథులకు ఆహ్వానం తొలకరి వయసులు కలిసిన వేళ తరగని అభిమానం ఈడు జోడు ఆడే పాడే పదాలన్నీ మావెళ్ళే ఏకమైన మా గుండెల్లో శృతిలయ ప్రేమేలే వీరా రాఘవయ్య నీ పేరే నిలుపుకుంటామయ్యా ఇల్లు ఇల్లు ఏకమైన పండగి నాడే మనసు మనసు కలిసిపోయే